నమస్తే. జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ తేదీకి కొద్ది రోజుల ముందు కొన్ని పరిణామాలు హైదరాబాద్ కేంద్రంగా జరిగినాయి. తెలంగాణ పైన వచ్చిన కొన్ని కామెంట్లు. తెలుగుదేశం పార్టీ విషయంలో చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం, కళ్ళు రెండైన చూపు ఒకటే ఉండాలని తెలంగాణ ఆనాడు ఉద్యమ సందర్భంలో సూచించింది ఆయనకు. ఆయన అనుచరులు లేదా ఆయన శిష్యులో గానీ తెలంగాణలో ఉన్నవాళ్ళు తెలంగాణ ఉనికే లేదని మాట్లాడుతున్నారు. పైగా పవన్ కళ్యాణ్, ఆయన సేన తెలంగాణ ఉనికి అస్తిత్వం పైన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక దాడి కొనసాగుతున్నది. ఈ సందర్భంలో తెలంగాణ ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటి? తెలుగుదేశం నాయకుల వ్యాఖ్యలు, వాటి అంతరార్థం ఏమిటి? ఎన్టీ రామారావు విగ్రహాన్ని హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రతిష్టాపన జరిగింది. దీనికి ఏ సంకేతంగా వీటిని చూడాలి? ఈ అంశాల గురించి మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమకారులు 1990ల నుంచి తెలంగాణ ఉద్యమం సీరియస్గా ప్రారంభమైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉనికి, అస్తిత్వం, ఆత్మగౌరవం మీద పనిచేస్తున్నవారు చరిత్ర పరిశోధకులు బి ప్రకాష్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఇక్కడ సీమాంధ్రకు సంబంధించిన నాయకులు, ఎందుకంటే పరిణామాలు ఉన్నాయి కాబట్టి మనం రాష్ట్రాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉండాలనేది, కానీ పరోక్షంగా తెలంగాణ పైన పట్టు సాధించాలని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచి, అంటే వాళ్ళ మనుషులో లేకపోతే ఏమనాలో దాన్నిగా, అంటే ఈ ప్రయత్నాలు ఎట్లా వీటిని మనం అర్థం చేసుకోవాలి? అంటే అస్తిత్వం మీద దాడి అనేది అయితే కంటిన్యూ అయితేనే ఉన్నది. గతంలో ఏమో సమైక్య రాష్ట్రంలో భాగంగా ఈ తెలంగాణ చరిత్రను, తెలంగాణ సంస్కృతిని మలినం చేయడానికి, కనబడకుండా ఇవన్నీ చేయడానికి ప్రయత్నాలు అయితే, కుట్రలు అయితే జరిగినాయి. బట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంత వాటికి తెరబడింది. ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ గారు ఎన్నికల్లో ఓడిపోయారో మళ్ళీ ఒకసారి తెలంగాణ వ్యతిరేక శక్తులు ఇక్కడ అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత, ఇక రేవంత్ రెడ్డి గారి గురించి డైరెక్ట్గా చెప్పాలనుకుంటే ఆయన భౌతికంగానేమో కాంగ్రెస్లో ఉంటాడు, మానసికంగానో చంద్రబాబు నాయుడికి అడుగులకు మడుగులొత్తే వైఖరి. కాబట్టి ఇక ఆ రెండు పెద్ద తేడా ఏం లేదు. తెలంగాణ కాంగ్రెస్ అయినా, ఆంధ్ర తెలుగుదేశం పార్టీ అయినా కూడా ఈ రెండు ఒకటే ఇక్కడ సంబంధించినంత వరకు. సరే, వాళ్ళు ఆలోచించాలి, ఇది మనకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఇది, కానీ వాళ్ళకి ఎక్కడ మింగుడు పడదంటే వాళ్ళు క్యాండిడేట్లను కూడా పెట్టకుండా మనల్ని సపోర్ట్ చేశారు కదా, మనల్ని గెలిపించారు కదా, ఇవాళ మనం సీట్లో కూర్చున్నామంటే ఆ తెలుగుదేశం భిక్షే అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి కూడా. అందుకే ఆ కృతజ్ఞతా భావంతో ఉన్నతమైన స్థానాలన్నింటిలో కూడా అడ్వైజరీ పొజిషన్స్ ఇట్లాంటివన్నీ కూడా గూగుల్ నిన్న చెప్తుంది ఎంతమంది ఆంధ్ర అధికారులు ఇక్కడ అడ్వైజర్స్గా ఉన్నతమైన స్థానాలు అలంకరించాలంటే అది మన ముందర పెడుతుంది పేర్లతో సహా, చిట్టా అంతా, ఆదిత్యనాథ్ దాస్తో సహా ఎంతమంది ఉన్నారు అనేది లిస్ట్ వస్తుంది. అంటే ఇదైతే కుట్ర అయితే కంటిన్యూ అవుతున్నది ఈ 2 ఏళ్ళ నుంచి కూడా. ఇంకా దాదాపుగా చంద్రబాబు నాయుడే పరోక్షంగా ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు. పేరుకు మాత్రమే ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన, బట్ ఇక్కడ ఆయన మాటకు వ్యతిరేకత లేదు. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేస్తూ ఉన్నాడు. అది నీళ్ళ విషయం కావచ్చు, ఇతరత్ర కావచ్చు. మళ్ళీ సాంస్కృతిక దాడి కూడా ఆ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే, ఆయన పక్కనే కూర్చున్నాడు. ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, ఇప్పుడు ఆయన అధ్యక్షుడే, మాజీ ఎమ్మెల్యే బక్కాని నరసింహులు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకు మరి ఏమనాలను, ఆయన నోటికి ఎట్లా వచ్చిందో ఏమీ లేదని చెప్తారు ఆయన. ఆయనకి ఏం తెలుసు? ఆయన చదివింది 10వ తరగతి అయితే మౌనంగా ఉండాలి. అంటే నేను బయట పెట్టి ప్రపంచం ముందు పెట్టి తెలంగాణ ప్రజలను అవమానించండి ఆయన చాలా ఘోరంగా. సరే, ఆయనకు అపరిపక్వత అనేది నేను అంటాను. అపరిపక్వతతోనే ఆయన ఇష్టం వచ్చినట్టుగా. అయితే అక్కడ ఆయన మెప్పు కోసమే కాదు, అది ఏంటంటే జోకుడు కార్యక్రమం అది. అందుకని ఆయన మాట్లాడే అవకాశం ఇచ్చిండు కాబట్టి ఆయన ఎంత అసలు అంటే బక్కాని నరసింహులకు ఏమన్నా అవగాహన ఉందో, చరిత్ర తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. మరి ఓ కమిటీ కూడా వేశారు వాళ్ళు. ఓ కమిటీ వేసి 2007 ఆ ప్రాంతంలో, ఆ కమిటీలో దేవేందర్ గౌడ్, ఆయన తదనంతరం కడియం శ్రీహరి, వీళ్ళంతా ఆ కమిటీలో ఉన్నారు. 3 ఉత్తరాంధ్ర నుంచి, కోస్తాంధ్ర నుంచి, అదేవిధంగా రాయలసీమ నుంచి, మళ్ళీ తెలంగాణ నుంచి
వీళ్ళందరితో అశోక్ గజపతిరాజు గారు కూడా అందులో ఉంటుంది. వీళ్ళంతా కమిటీలో చర్చించి తెలంగాణకు అనుకూలంగా మనం వైఖరి తీసుకోవాలి. ఎన్నికలకు ఒక 8 నెలల ముందు విజయదశమి రోజు 2008 దసరా పండుగ రోజు మధ్యాహ్నం పూట అనౌన్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేసింది. దాన్ని ఏం చేశారు, కడియం శ్రీగారికి ఆ లెటర్ ఇచ్చి అఫీషియల్గా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మేము ఇంతకుముందు వద్దని ఇచ్చాము, ఆ లెటర్ ప్లేస్లో ఈ లెటర్ పెట్టండి, తెలంగాణకు మేము సపోర్ట్గా ఉన్నాము అని చెప్పి. అంటే మరి బక్కా నరసింహులకు ఇవన్నీ తెలుసో తెలియదో కానీ ఆయన మీరు అన్నట్టుగా సరే అతను ఒక దళితుడు, సరే ఎక్కువ దళితుడు అయితే మాత్రం తెలంగాణ అవమానించాలనా? ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఇంతమంది ఇప్పుడు ఆయన మంది చనిపోయారు పిల్లలు. అంతకుముందే ఆయన 1994 నుంచి 99 వరకు ఎమ్మెల్యే. అంటే పూర్తిగా ఏం తెలియకుండా మాట్లాడినాను కూడా అనలేం మనం. తెలుసు ఉద్యమం ప్రారంభమైంది అప్పుడు, ఆ టైంలో తెలిసి కూడా ఏంటంటే ఇట్లా అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా తన పట్ల ఇంకెక్కువ మమకారంతో ఉంటాడేమో. అంటే ఇది మొదటి నుంచి బానిస మనస్తత్వం అనేది తెలంగాణలో ఉంది. అది ఒక బక్కాని నరసింహులే కాదు, ఒక దళితుడే కాదు, అది రెడ్లు కావచ్చు, అది వెల్మాల్ కావచ్చు, అది ఎవరన్నా కావచ్చు. ఇక ఆ పార్టీలో ఆయన ఒక చెండ శాసనుడు. ఆయన మాటకి ఎవరు ఎదురు చెప్పారు, ఆయనకు అగెనిస్ట్గా ఎవరు పోరు. ఇక ఇవన్నీ ఎట్లయిపోయినాయంటే, ఒకటి మన పెద్ద మనుషుల ఒప్పందంలో ఈ చెంచాగిరి చేయొద్దని ఏం చేశారంటే, తెలంగాణకు ఒక ప్రత్యేకమైన పీసీసీ ఉండాలి, ఎందుకంటే వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు వేయాలి తప్ప ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కనుక పీసీసీ ఉంటే వాళ్ళే ఉంటారు దానికి అధ్యక్షులుగా, వీళ్ళకి టికెట్లు ఇయ్యరు, ఇక వీళ్ళు బానిసల్లాగా పడి ఉంటారు. కారణం అదే పెద్ద మనుషుల ఒప్పందంలోనే ఆ క్లాజ్ పెట్టారు. ఒక కాంగ్రెస్ పార్టీ వరకు ఆ క్లాజ్ పెట్టుకున్నారు, ఎందుకంటే అప్పుడు ఉన్నదే కాంగ్రెస్ పార్టీ, వేరే లేదు కదా. పెద్ద మనుషుల ఒప్పందంలో అది ప్రత్యేక పీసీసీ ఉండాలి తెలంగాణకు అని. కానీ అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి దాన్ని ఒప్పుకోక మళ్ళీ ఇంకో పీసీసీ ఎందుకు అని చెప్పి ఒకటే పీసీసీ పెట్టి ఇక ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఆంధ్ర వల్ల అడుగులకు మడుగులు అవుతడం, మళ్ళీ గట్టిగా మాట్లాడితే టికెట్ ఇయ్యరేమో. దీని ఎగ్జాంపుల్ కూడా ఉంది ఒకటి, ఏంటంటే ఇదే బక్కాని నరసింహులు అసెంబ్లీలో ఉన్నప్పుడు 1997లో తెలంగాణ మీద ఒక చర్చ జరిగింది. ఆయన ఇప్పుడు అదే అసెంబ్లీలో ప్రణయ్ భాస్కర్ తెలంగాణ అన్నందుకు బక్కాని నరసింహులు ఉన్నాడు ఆ అసెంబ్లీలో, షాద్నగర్ నుంచి. అప్పుడే యనమల రామకృష్ణుడు, టీడీపీ పాలన, ఈయన అధికార పార్టీ సభ్యుడు. ప్రణయ్ భాస్కర్ అంతకుముందు స్ప్లిట్ అయినప్పుడు ఎన్టీ రామారావు వైపు ఉండే మినిస్టర్. అప్పుడు మొదటి 94లో ఏర్పడ్డ మంత్రివర్గంలో ఆయన మంత్రి. తర్వాత ఏమైంది, ఆయన ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆయన రాలేదు టీడీపీలకు, అట్లాగే ఇండిపెండెంట్గా ఉన్నాడు. ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఒక చర్చ పట్టుబట్టాడు ఆయన. యనమల రామకృష్ణ ఉండి తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పండి, తెలంగాణ అని చెప్పొద్దు అని. బహుశా బక్కాని నరసింహులు 30 ఏళ్ళు వెనుకపోయి ఆ రోజు యనమల రామకృష్ణుడు చెప్పిన విషయం గుర్తున్నదేమో ఆయనకి. ఎందుకంటే తర్వాత టీడీపీ తీర్మానం చేసింది కానీ, తర్వాత తెలంగాణ వచ్చింది కానీ, ఆ తెలంగాణలో ఒక ప్రభుత్వం ఉన్నది. తెలంగాణ అనేది ఇవాళ డిక్షనరీలో ఉన్న పదం కాదు. తెలంగాణ అనేది ఒక 28వ రాష్ట్రం ఈ దేశంలో. తెలంగాణ అనేది అన్నిట్లా అగ్రస్థానంలో దూసుకుపోయిన రాష్ట్రం ఇది. భారతదేశానికి ఒక తలమానికగా నిలిచిందనే సంగతి మరి ఆయన కోమాలో ఉన్నాడా ఈ 30 ఏళ్ళు, లేకుంటే ఎక్కడన్నా స్ప్రో తప్పి పడిపోతే మళ్ళీ నీళ్ళు చల్లి లేపిన్లా ఏందో తెలియదు. కానీ చాలా బాధ కలిగింది ఆయన మాట మాట్లాడితే. ఒక ఎమ్మెల్యే అండి, తెలంగాణ బిడ్డ అయి ఉండి, పైగా బూరుల రామకృష్ణారావు పెద్ద నాయకుడు, వాళ్ళ అదే మండలం, ఫరూక్ నగర్ మండలం ఆయనది, అదే ఊరు. విషాదం అట్లా మాట్లాడడం, ఆయన చాలా మంది బాధపడ్డారు ఇట్లా మాట్లాడడం. ఇప్పుడు నేను ఆయన మాట్లాడినందుకు బాధపడలే, పక్కన చంద్రబాబు నాయుడు ఉండి దాని మీద వివరాన్ని ఇవ్వాలి, పట్టించుకోవాలి, ఆయనతో తప్పని చెప్పియాలి కదా. ఏమీ జరగదు. ఇప్పుడు మనకు తెలుగు భాష మాట్లాడే ప్రాంతమే అనుకుందాం, ఆంధ్ర తెలంగాణ రెండు. సీనియర్లల్లో చంద్రబాబు కంటే సీనియర్ ఎవరు అన్నారా? ఎవరున్నారు? ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడు. మరి ఆయన పక్కన ఈయన మాట్లాడే ఆయన పక్కనే కూర్చొన్నాడు, చూస్తున్నాడు. ఈయన మాట్లాడుతున్నప్పుడు ఈయన నివారించాలి, దాని మీద వివరణ ఇవ్వాలి. అంటే ఈయన మాట్లాడినందుకు నాకు కోపం రావట్లేదు, ఈయనను మాట్లాడనిచ్చి దాని మీద మళ్ళీ ఏమీ కామెంట్ చేయకుండా, అంటే ఇదేం అహంకారం ఇది? అంటే మళ్ళీ ఆయన ఏమన్నా కలపదలుచుకున్నాడా ఆంధ్ర తెలంగాణను?
ఏ సెక్షన్ కింద విడగొట్టిందో ఆ సెక్షన్ కింద మళ్ళీ కలపొచ్చు కూడా. కలపాలనుకో ఇప్పుడు ఆర్టికల్ 3 ఉంది కదా, ఉమ్. ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతంతో కలపడానికైనా, ఆ, ఒక ప్రాంతాన్ని విడగొట్టడానికైనా ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా ప్రకటించడానికైనా, 2 రాష్ట్రాలను ఒక రాష్ట్రంగా చేయడానికైనా గదే సెక్షన్. ఉమ్. వేరే ఏమో సెక్షన్ బీజేపీలోకి తెలంగాణ పట్ల అవగాహన లేదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలే ఉన్నాయి కదా. మరి ఏం వాళ్ళకి ఏం దోచకనే సెకండ్ క్యాపిటల్ లేకుంటే ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ నాగం చేద్దామని. అయితే నేనేమంటున్నా అంటే, సరే ఇలా బక్క నరసింహులు మాట్లాడా, చంద్రబాబు నాయుడు వారించలేదా అనేది పక్కకు పెడితే, తెలంగాణ ప్రజలు సోయి తప్పున్నారు. ఆ సోయి తెచ్చుకోవాల్సిన అవసరం అవుతున్నది. సోయి అంటే ఒక మాట, మీరు ఈ విషయంలో నేను మీతో విభజిస్తున్నాను. నేను తెలంగాణ ప్రజల సోయి తప్పించబడ్డారు, తప్పలేదు వాళ్ళు. అదే ఎట్లయితే ఉంది ఇప్పుడు, తప్పిన్లా నెట్ రిజల్ట్ ఏంది చెప్పండి? రేవంత్ రెడ్డి 6 సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఎందుకంటున్నా అంటే, అసలు అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ పౌరునిగా, ఆయన ముఖ్యమంత్రి అవరాతలు అన్నీ ఉన్నాయి ఆయన. అన్నీ ఉన్నాయి, కాదని నేను అంటలేను. కానీ తెలంగాణ అనని వ్యక్తిని తెలంగాణ ముఖ్యమంత్రి చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని, తెలంగాణ వ్యతిరేక పార్టీలో ఉన్న వ్యక్తికి, ఏమాత్రం తెలంగాణ పట్ల గౌరవం లేని వ్యక్తికి ఇవాళ పట్టం కట్టారు. సరే, వాళ్ళు కాంగ్రెస్ని గెలిపించారు, కాంగ్రెస్ ఆయనను చూజ్ చేసుకున్నది, అది వేరు విషయం. కానీ అక్కడనే సోయి తప్పిల్ అనేది నా భావన. కేవలం బక్క నరసింహ లేదో అనడానో, లేకపోతే చంద్రబాబు నాయుడు ఆదిత్యనాథ్ దాస్ను పెట్టిండానో, ఈ సీటునే ఆయన వాళ్ళకి అప్పచెప్పారు కదా తెలంగాణ వ్యతిరేకులకు. ఎట్లా ఉంటుంది తెలంగాణ మీద ప్రేమ? కాబట్టి ఇంకో 2 ఏళ్ళు భరించాల్సిందే ఈ అవమానాలు, ఈ రెచ్చగొట్టే పదాలు. ఇంకా ఎక్కడ దాకా పోతారో మనకు తెలియదు. బట్ ఇదైతే కొనసాగుతుంది. కానీ నాకు ఒకటి నేను ఫీల్ అవుతున్నా, నాకు అనిపించింది, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మిగతా 40-50 ఏళ్ల కింద రాష్ట్రాలు ఏర్పడిన వాటికంటే చాలా వేగంగా ఉన్నది. జీవన ప్రమాణాల పెరుగుదల మరి ఇవాళ మనకు 10 ఏళ్ళు గడిచిన 10 అంటే 10 ఏళ్లలో ఉంటుంది వచ్చిన మార్పు ఉంది కదా. ఆ మార్పును చూడలేక ఏమన్నా ఇవన్నీ జరుగుతున్నాయని చాలా మంది అక్కడక్కడ అనుకుంటున్నారు కూడా. నేను అనేది మార్పును చూడకపోవడం అనేది కాదు. ఈ తెలంగాణ అనే పదం అడుగుజాడలను దుడిపేస్తాను ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అన్నాడో, గత ముఖ్యమంత్రి అడుగుజాడలు నేను తుడిచేస్తా, లేకుండా చేస్తా అంటే చాలా అహంకారంగా మాట్లాడాడు ఆయన, అసెంబ్లీలో కానీ బయట కానీ. అంటే అడుగుజాడలను చూడడం అంటే ఏంది అంటే, విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు నడుపుతున్న అడుగుజాడలను తుడిచేయడం. అంటే మళ్ళీ ఎప్పట్లాగానే పాలమూరులో వలసలు పోవాలి, ప్రాజెక్టులున్న నీళ్ళు రావద్దు, ఈ ఆత్మహత్యలు, ఆకలి చావులు మనం ఎన్ని చూసాం. అంటే మళ్ళీ పచ్చటి నేల ఎడారిగా మారాలా అడుగుజాడలు తుడిచేయడం అంటే? మిషన్ భగీరథ పంపులల్లో నీళ్ళు రావద్దా? మళ్ళీ లంబాడి తండాలల్లో మహిళలు కావచ్చు, పల్లెటూళ్ళల్లో చారెడు నీళ్ళ కోసం కోసెడు దూరం నడవాల్సిన పరిస్థితి తీసుకురావాలా? దోసెడు నీళ్ళ కోసం కోసెడు దూరం అంటే నెత్తి మీద బిద్దలు పెట్టుకొని మళ్ళీ ఊరు బయటికి పోయి ఎక్కడనో సెల్మెళ్ళల్లో వాగుళ్ళల్లో నీళ్ళుంటే మోసుకొని రావాలా? మళ్ళీ కరెంటు కోతలు తప్పకుండా అవి కంటిన్యూ కావాలి, ట్రాన్స్ఫారాలు బద్దలు కావాలి, కరెంటు లో వోల్టేజ్ వచ్చి బోర్లల్లో మోటార్లు పనిచేయకుండా కావాలి. ఇదే కదా అడుగుజాడలు తుడిచేయడం అంటే. ఆయన చేసిన అభివృద్ధిని తుడిచేయడం, అడుగుజాడలను తుడిచేయడం అంటే. దాంతోపాటుగా తెలంగాణ సోయిని, తెలంగాణ చైతన్యాన్ని ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడించి, అది మామూలు ఫోరం కాదు, అది మహానాడు. అంటే ఒక రాష్ట్ర స్థాయి, ఒక రాష్ట్రం కాదు 2 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ అది. ఆ వేదిక మీద ఒక రాష్ట్రానికి ఆ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి అంత అపరిపక్వతతో మాట్లాడినప్పుడు వారించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉండే. కానీ ఆయన వారించలేదు అని అంటే, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తన ఉనికి లేదని చెప్పడం అనేది. ఇప్పుడు ఆయనకు అధ్యక్ష పదవి ఏపీ బేసిస్లు ఇచ్చారు, ఇది తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన. అంటే ఆయన పదవిలోనే మొదటి పదం తెలంగాణ పదమే డిక్షనరీ లేదు. ఈయన ఏ డిక్షనరీ చూసిండో మరి, ఏం చదివిండో మరి, 10th క్లాస్ చదివిండని చెప్తుంది గూగుల్. మరి పాస్ అయ్యిండో ఫెయిల్ అయ్యిండో మనకు తెలియదు. ఏదన్నా కానీ ఇప్పుడు ఆయన చదువు నేను ఏ డిక్షనరీ మరి తెలుగుదేశం పార్టీ ఏమన్నా డిక్షనరీ వేసిందా? ఆ డిక్షనరీలో ఏమన్నా తెలంగాణ అనే పదం లేకుండా చేసిందా? యనమల రామకృష్ణుడు చెప్పిందే 30 ఏళ్ళ తర్వాత గుర్తొచ్చిందా మరి ఆయనకు? అంటే ఇన్ని ఉద్యమాలు జరిగినాయి తెలంగాణ పేరుతోని, ఇంతమంది బలిదానాలు. ఆ షాద్నగర్లో కూడా చాలా మంది బతుకుల మన్ను పోసిరాడు అని చెప్తున్నాడు. ఎవరి బతుకులు ఖరాబ్ అయింది చెప్తున్నాడు, ఎవరి బతుకులు ఖరాబ్ అయింది మరి. ఇట్లా మాట్లాడితే ఏం చేస్తాం? షాద్నగర్ చుట్టుపక్కల కూడా ఆ జడ్చెల్ల వట్టెం రిజర్వాయర్ కానీ, ఉద్దండపూర్ రిజర్వాయర్ కానీ
ఇవన్నీ పూర్తయినాయి. అక్కడికి కూడా సో ఆయన చూడలే అటువంటి వెళ్ళలేకుంటాడు ఆయన. ఎందుకు వెళ్తాడు ఆయన? ఎక్కడి నుంచో కోమాలకి వెళ్ళి లేచి వచ్చిండని చెప్తున్నా కదా నేను. అంటే ఏదున్నా కూడా తెలంగాణ ప్రజలు ఇటువంటి సహించొద్దు. ఇప్పుడు అదే షాద్‌నగర్‌లో భగ్గుమనాలి ఇవాళ. అక్కడున్న తెలంగాణ సోయి ఉన్న బిడ్డలంతా కూడా ఈయనకు సమాధానం చెప్పే విధంగా వాళ్ళ ప్రొటెస్ట్ అనేది, వాళ్ళ నిరసన జ్వాలలనేటివి అక్కడ రావాలి. మరి ఇవాళ వార్త కనబడుతున్నది. మరి రేపేమన్నా అవుతాయా చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఒక దగ్గర మాత్రం ఆయన ఉంది నిరసన ఉంది ఆ! తెలంగాణ నిరసన ఉన్నది. చేయాలి. ఇప్పుడు అపరిపక్వత ఉండనియండి, తెలివితక్కువతనం కానియండి, ఇటువంటి మాటలను సహించొద్దు. వీటి విషయంలో అస్తిత్వ వేదిక ఏ స్టాండ్ తీసుకోవాలి? ఖచ్చితంగా ఇప్పుడు ఇటువంటి వాటిని ఖండించడమే కాకుండా వీటి మీద ఇవాళ సాయంత్రం మేము అల్లం నారాయణ గారితో ఒక ప్రసంగం పెట్టించాం. ఈ అస్తిత్వం పైన ఎట్లా దాడి జరుగుతున్నది, దీని నుంచి ఏ రకంగా మనం కాపాడుకోవాలి తెలంగాణను. అంటే ఈనాటి యువతరానికి ఈ అస్తిత్వ దాడిపైన ఒక వివరణ, తర్వాత వాళ్ళ లోపల అవగాహనను కలిగించడం అనేది అవసరం. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక మాట అన్నందుకే 20 మిలియన్లు అంటే దాదాపు 2 కోట్ల 2 మంది కోట్ల పైబడి వాళ్ళ అసహనాన్ని చాటి చెప్పారు. ఇక ట్విట్టర్ ఖాతాలు, ఇన్‌స్టాగ్రామ్ అన్నీ కూడా క్లోజ్ చేయడంతోనే అది ఆగింది. వాస్తవంగా అట్లా ఆపడం సాధ్యం కాదు. ఈ నిరసన జ్వాలలు కూడా అదే అంతర్గతంగా విధంగా ఉంటది కదా మనుషుల లోపల. అదే విధంగా కనబడాలి మనకు. ఇవాళ మనం చూడగలగాలి అటువంటి. ఆ స్థాయికి ఈ అస్తిత్వ సోయి అనేది కలగాలి. అందుకే అది పెట్టిందే అందుకు. ఎందుకంటే తెలిసి మాట్లాడినా, తెలవక మాట్లాడినా వినే వాళ్ళలో మాత్రం ఆ చలనం కనబడాలి. వాళ్ళు సోయి తప్పి మాట్లాడినా వీళ్ళు సోయితోని దాన్ని ప్రతిఘటించాలి. నిరసనలు తెలపాల్సిన అవసరం ఉన్నది. బాధ అనిపిస్తది. ఇక ఇట్లాంటి వాళ్ళు మన వాళ్ళే ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే నాకు ఎప్పటికి గుర్తొస్తూ ఉంటుంది ఇట్లాంటి మాటలు విన్నప్పుడల్లా. కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడి చేతి మాత్రం మన తెలంగాణోడే అని కేసీఆర్ డైలాగ్ ఉంది కదా. అవును. ఈ డైలాగ్ బాగా గుర్తొస్తూ ఉంటుంది. కత్తి ఆంధ్ర ఉంది, పొడి చేతి మాత్రం తెలంగాణోడే. ఎంత అనుభవం ఉంటే ఆ డైలాగ్ రావాలి ఆయనకు. ఉమ్. ఎన్ని అనుభవాలు. ఉమ్. అంటే ఇవన్నీ రుజువు చేస్తున్నాయి. ఆయన చెప్పింది పదే పదే నిజమే కదా. ఆనాడు పిసిసి అధ్యక్ష స్థానాన్ని తప్పించిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఎన్ని అవమానాలు జరిగినా, ఎంత అన్యాయాలు జరిగినా ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత నిధులను తరలించినా, ఈ ప్రాంతానికి దక్కాల్సిన నీళ్లను దోచుకొని పోయినా కూడా ఇక్కడోళ్లకు మాట్లాడడానికి నోరు రాలేదు. తెలియక కాదు, తెలిసి కూడా మాట్లాడని వాళ్ళు ఉన్నారు, తెలియక మాట్లాడలేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తెలుసుకోవాలి కదా. ఒకసారి శాసనసభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తికి అంతకుముందు ఏం తెలియకపోయినా పర్లేదు, శాసనసభ్యుడు అయినాకనైనా ఆ స్టడీ ఉండాలి కదా. తెలంగాణ పదమే లేదు అన్నప్పుడు ఇంకేం మాట్లాడతాం? లేదా ఛాన్సే లేదుగా. పైగా ఆ రాష్ట్ర పార్టీ అంటే ఆయన ఎక్కిన కుమ్మని ఆయన నరుకున్నట్లుంది అది. ఇప్పుడు ఆయనకు నేను ఇక్కడ శాసనాల గురించి కానీ, చరిత్ర గురించి కానీ, ఆ పదమే తెలియని వ్యక్తికి ఏం చెప్పినా ఏమెక్కుతుంది? ప్రజలకు అవసరం లేదు చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళకు సంపూర్ణంగా అవగాహన ఉంది. తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. చిత్తుకాయుధాలు ఏరుకున్న దగ్గర నుంచి సెక్రటరియట్లో ఐఏఎస్ల బండ్లు నడిపే స్టాఫ్ వరకు కూడా వాళ్ళందరికీ తెలంగాణ సోయి వచ్చింది కాబట్టే మనకు తెలంగాణ సాధ్యమైంది. మరి సబ్బండ వర్గాలు పాల్గొన్న ఈ ఉద్యమంలో ఒక దళిత నాయకుడు, అందులో టీడీపీ ఒక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ, దానికి ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడడం అనేది ఆ పార్టీకి సిగ్గుచేటు, ఆ పార్టీ నాయకులకు అది అవమానం, మనకు కాదు అది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన జరిగిన ఒకనొక పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కనబడుతున్నది. ఈయన ఆలోచన ఏమిటి తెలంగాణలో? ఏదో వాళ్ళ నాయకులు ఎవరో ప్రెస్ మీట్ పెట్టినట్టు వీడియోలు కూడా వచ్చినాయి. ఏదైనా కానీ విశ్లేషించే వాళ్ళకు ఇవన్నీ ఆపాదించవద్దు. ఎందుకంటే ఆయన అందింది అది, ఇది జరిగి ఉంటుంది అని చెప్పాడు ఆయన. తప్పేమున్నది? దాన్ని ఖండించుకోవాలంటే నీకు నచ్చలేదు, లేదా నీ పార్టీకి అదొక మచ్చలాగా ఆయన మాట్లాడింది. నాగేశ్వర్ అంటే కొంత క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకుడు. ఆయన మాట్లాడిన దానివల్ల నీకు నష్టం వస్తుంది అనుకున్నప్పుడు నువ్వు కూడా మీడియా స్వేచ్ఛ ఉంది కదా, నువ్వు మాట్లాడాలి. అంతేగాని ఈ రకమైన పచ్చ మీడియా వాళ్ళ ఛానల్స్లలో ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. అందరం కూడా నాగేశ్వర్ను కాపాడుకుంటాం, నాగేశ్వర్ వెంట ఉంటాం. నాగేశ్వర్ అనేవాడు తెలంగాణకు ఒక ఆభరణం, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కేవలం విశ్లేషకుడే కాదు, ఈ సమాజాన్ని సరైన దారిలో పెట్టడానికి అనేక రకాలుగా ఆయన తన ఛానల్ ద్వారా ప్రజల లోపల చైతన్యాన్ని నింపుతున్న వ్యక్తి. అద్భుతమైన పుస్తకాల గురించి చెప్తాడు, అద్భుతమైన సినిమాల గురించి చెప్తాడు. ఆయన ఏ సబ్జెక్టు టచ్ చేయడానికి కాదు, ఆయనకు రాజకీయాలు ఆపాదించడం, ఆయన మాట్లాడిన దానిలోకి వెళ్ళి విపరీతార్థాలు తీయడం, ఆయన పైన
ఒక రకంగా అది భౌతిక దాడి కంటే కూడా ఘోరమైన దాడి, మాటల దాడి. ఇదంతా కూడా ఏంటంటే ఆయనను అవమానపరిచే విధంగా మాట్లాడడం ఈ తెలంగాణ ప్రజలు ఎవరు సహించరు. రాజకీయంగా ఆయనకి ప్రత్యేకంగా విశ్వాసాలున్నాయని నేను అనుకోను. ఎందుకంటే ఆయనను ఈ ప్రజలు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఎమ్మెల్సీగా మేధావులు గెలిపించారు గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నుంచి. పరోక్షంగా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన ఒక్కొక్క సమస్య ఇవాళ అసెంబ్లీ రికార్డ్స్‌లో ఉన్నాయి. అటువంటి వ్యక్తి పట్ల ఇట్లా చేయడం అనేది దుర్మార్గం అది. అది పవన్ కళ్యాణ్‌ను ఒక చేగువేరా లాంటి ఆవేశం ఉన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిగా మంచి గౌరవం ఉండే నాకు. కానీ ఇటువంటి ఈ చిల్లర పనులు చేస్తే అది సమాజం అంగీకరించదు. అది ఆయనకే పతనానికి దారితీస్తది అది. బహుశా మీకు ఈ పరిణామాలను చూసినప్పుడు సమీప భవిష్యత్తులో అంటే జూన్ 2వ తారీఖు నాడు 13వ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ రాష్ట్రానికి. ఈ సందర్భంలో జరుగుతున్న ఈ పరిణామాలని తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఎట్లా ఉండవచ్చు? అంటే ఇది పాలన కొనసాగుతూ ఉంది. దాదాపుగా ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సాధించిన ఫలితాలు ఏవైతే గతంలో ఉన్నాయో వాటి ఆధారంగా కొంత ఒడిదుడుకులు ఉన్నా కూడా కొంత ముందుకు పోతూ ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా వర్షాలు బాగా పడ్డాయి. ఈ ఒక్క సంవత్సరం వర్షాలు పడినంత మాత్రాన ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకు అంటే పెరిగిన గ్రౌండ్ వాటర్తో పంటలు పండించుకుంటారు. కొత్తగా ఈ ప్రభుత్వం ఏం చేయకపోయినా 37 మన చేయలే, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, కట్టినట్టుగా కూడా ఎక్కడ ఆధారాలు లేవు. ఇప్పటిదాకా వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బంతా కూడా పాత బిల్లులు చెల్లించడానికే. ఒక్క పర్మిషన్ తీసుకురాలి కొత్త ప్రాజెక్టులకు, కాగితాల మీద పని జరగలేదు, గ్రౌండ్ మీద పని జరగలేదు. మీరే చెప్పండి, మీ పాలమూరు రంగారెడ్డిలో ఇప్పుడు మీ ఊరికి పోతుంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా రిజర్వాయర్లు ఉంటాయి. ఏమైనా కొత్తగా ఏమన్నా పనులు జరుగుతున్నాయా? పాతయ్యే తప్ప. మరి అటువంటిప్పుడు ఈ ఇప్పటిదాకా వేసిన పునాది, దాని ద్వారా వస్తున్న ఫలితాలు. ఇప్పుడు జిఎస్డిపి ఉంది. ఇప్పుడు కేసీఆర్ దిగిపోయినంత మాత్రాన ఆ పరిశ్రమ పనిచేయడం ఆపుతుందా? ఆయన కాలంలో 25,000 పరిశ్రమలు వచ్చాయి. మైక్రో లెవెల్ ఎక్కువ వచ్చినాయి, మీడియంవి కొంత తక్కువ వచ్చినాయి, పెద్దవి ఇంకా తక్కువ వచ్చినాయి. బట్ వచ్చినాయి. వాటి ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది, ఉపాధి అవకాశాలు దొరికినాయి. ఓ 3.5 లక్షల కోట్ల 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఐటీలో 3.5 లక్షల ఎంప్లాయీస్ ఉంటే 9 లక్షలకు పోయారు వాళ్ళు. ఐటీ ఎగుమతులలో కూడా 4 రెట్లు ప్రోగ్రెస్ కనబడ్డది. మనం 67-68 వేల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల దాకా ఎగుమతులు ఆయన పీరియడ్లోనే జరిగినాయి. మరి ఇవన్నీ కూడా ముందు పోతే తప్ప ఆగిపోవు కదా. కొంతమంది కంపెనీస్ ఎత్తేసుకొని వాళ్ళు ఆంధ్రకో లేకపోతే ఇంకో ప్రాంతానికో తరలిపోతున్నారు. కానీ అవన్నీ పోలే కదా, అవన్నీ ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ అయినాయి కదా. కాబట్టి గ్రోత్ అనేది కొంత తిరోగమనంలో ఉన్నా కూడా అప్పుడున్నంత హై గ్రోత్ రాకపోయినా బట్ ఒక బేసిక్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంత మాత్రాన ఇదేం పతనానికి పోదు. తెలంగాణ అనేది ఉజ్వలమైన చరిత్ర, ఒక మంచి పునాదిని కేసీఆర్ గారు వేశారు. రేవంత్ రెడ్డి గారు ఎంత దీన్ని చెడగొడదాం అనుకున్నా కూడా ఆ చెడగొట్టలేని పరిస్థితి. అది ఒక చెట్టు కేసీఆర్ పెట్టిండు, అది కాయలు కాస్తున్న టైంకి ఇంకో వ్యక్తి వచ్చిండు దాని యజమానిగా, కాయలు కాయనంటది అది కాస్త. మిషన్ భగీరథ నీళ్ళు రాకుంటుంటాయా? నల్ల తిప్పితే పంపులు నొక్కితే గోదావరిలోకి వెళ్ళి నీళ్ళు రానంటాయా? అంటే నేను అనేది ఏంటంటే ఈ పాలన ఎట్లుంటుంది అని అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఆ పాలనా తీరు అనేది కొనసాగుతూ ఉంటుంది. బ్యూరోక్రాట్స్ ఉంటారు, నడుస్తూ ఉంటుంది. కాకపోతే ప్రోగ్రెస్ ఉండకపోవచ్చు, ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకపోవచ్చు. ఉన్నత స్థితి అయితే ఉంటుంది కదా, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోదు, కానీ ఉన్న స్థితి అయితే ఉంటుంది కదా. మరి ఆ మార్కులు ఎవరికి వేయాలి? వాటిని సృష్టించిన వ్యక్తికి అన్నా, ఇప్పుడున్న యజమానికి అన్నా. ఎప్పటికైనా తెలంగాణ పదిలంగానే ఉంటుంది. ఈ 3 ఏళ్ళలో కొంత విధ్వంసం జరిగినా, కొంత తిరోగమనం పట్టినా కూడా మళ్ళీ ప్రజలు విఘ్నులు, వాళ్ళకి తెలుసు ఎవరిని ఎన్నుకోవాలో. రేపు వచ్చే ముఖ్యమంత్రి మళ్ళీ ఒక 6 నెలల్లో ఏడాదో పట్టవచ్చు దీన్ని రికవర్ చేసుకోవడానికి, రిపేర్ చేయడానికి. అంతేగాని తెలంగాణకు వచ్చిన నష్టమేం లేదు. కాకపోతే సాంస్కృతిక దాడిని, ఈ విద్వేషాలను రెచ్చగొట్టే మాటల్ని ఎక్కడికక్కడ ఎదుర్కోవాలి. అయితే ఇప్పుడు ఆవిర్భావ దినం కాబట్టి ఈ సందర్భంగా మనం ఒకసారి ఈ గమనాన్ని అంతా కూడా మనం చూసినట్టయితే, అంటే 10-12 ఏళ్ళ ఈ గమనాన్ని చూస్తే ఒడిదుడుకులతోనే ముందుకు పోతున్నది. ఎప్పుడు కూడా కేక్ వాక్ కాలేదు తెలంగాణ. ఎందుకంటే స్టార్టింగ్లో మనకు
ఉన్న వనరులను చాలా పరిమితమైన వనరులు. అందరూ అంటున్నట్టుగా ఇదేదో మిగులు బడ్జెటు, ఇదేదో అది ఏడు సంపన్న రాష్ట్రము. కేసీఆర్ అన్నాడు కదా సంపన్న రాష్ట్రం కేసీఆర్ అని. సంపన్న రాష్ట్రం అంటే ఏందంటే ఖజానా నిండా డబ్బున్నదని కాదు. నీకు కావాల్సిన వనరులున్నాయి. ఆ వనరులను ఉపయోగించుకుంటే సంపన్న రాష్ట్రం అయింది కానీ, వనరులను ఉపయోగించుకోకపోతే ఇప్పుడు మళ్ళీ గలగల గోదావరి తరలిపోతూనే ఉన్నది. మేడిగడ్డ రిపేర్ చేయకపోవడం వల్ల బిరబిర కృష్ణమ్మ పరుగులు ఇడుతూనే ఉన్నది. ఎందుకంటే బోర్డు చెప్పినా కూడా మన వాటా మన నీళ్లను అక్కడ వాళ్ళు డైవర్ట్ చేసేవాళ్ళు లేరు. వాళ్ళ కనుసన్నల్లో ఇప్పుడు నీకు కాగితాల మీద ఉంటుంది 75% వాడు నీళ్ళని తీసుకుపోతూ ఉంటే మనకు రావాల్సిన 34 ఇట్లకెళ్ళి 25% కూడా వాడుకోలేని దుస్థితి ఎందుకు వచ్చింది మనకు? అవసరం లేదా? నల్గొండలో ప్రజలు అడగట్లేదా నీళ్ళు? అంటే అధికార యంత్రాంగం వాళ్ళకు గులాములు అయిపోయింది. వాళ్ళు చెప్పినట్టుగా వినాల్సిన పరిస్థితికి వచ్చింది. తప్పదు, వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం వాళ్ళు అధికారులు పై అధికారులు చెప్పినట్టు వింటారు, పై అధికారులు రాజ్యాన్ని నడిపే వాళ్ళు చెప్పినట్టు వింటారు. వాళ్ళ వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం వాళ్ళు ఏదైనా వాళ్ళు చెప్పినట్టే చేయాల్సి వస్తుంది. తప్పదు. కానీ మరి బోర్డులో తీర్మానమైన తర్వాత మనకు రావాల్సిన వాటా నీళ్ళు ఎందుకు రావట్లేదు? ఎందుకు గలగల గోదావరి పోతుంది? ఎందుకు బిరబిర కృష్ణమ్మ పోతున్నది? అంటే చంద్రబాబు కనసన్నల్లో పరిపాలించే ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఏం చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఇవాళ తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఎన్నుకుని అయిపోయింది, ఆ సీట్లో కూర్చోబెట్టిళ్ళు. ఇంకా ఏమంటే ఏమొస్తుంది? నువ్వు ఏమన్నా నీ నీళ్ళు అయితే నీకు వస్తలేవు. అప్పుడేమో ఉమ్మడి రాష్ట్రంలో దోచుకున్నారని చెప్పి మనమే ఆరోపణ చేశాం. ఇప్పుడు మనం అధికారం ఇచ్చిన వ్యక్తే మన నీళ్లను బాజాప్తా ఆడు తరలిస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనకపోవచ్చు కానీ తాను ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటారు. తనున్న ప్రాంతానికి తన రాష్ట్రానికి అన్యాయం చేసుకుంటారా, ఒక తప్పుడు అంచనా వేస్తున్నారేమో అని ఒక ప్రశ్న కూడా ఉన్నది ఆయన పక్షాన. మరి ఎందుకు నీళ్ళు ఇట్లా తరలిపోతున్నాయి? ఎందుకు చంద్రబాబు నాయుడు అడ్డుపుల్లలు వేసిన ప్రాజెక్టులకు ₹1 కూడా కేటాయిస్తలేడు? లేకుంటే సిడబ్ల్యూసి దగ్గర పోయి మీటింగ్ పెట్టమని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని అడిగి అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టమని ఆసిఫాబాద్ దగ్గర ఉన్న ఆ వార్దా నది మీద ప్రపోజ్ చేసిన ప్రాజెక్టు ఏం అన్యాయం చేసింది రేవంత్ రెడ్డికి కానీ ఆంధ్రకు కానీ? ఆయన పాలమూరులో పుడితే పుట్టొచ్చు, కానీ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ ప్రజలకు ఎటు చూసినా వాగులు వంకలు, అటు గోదావరి ఇటు ప్రాణహిత, ఎన్నో రకమైన కడెం వాగు, రకరకాల నదులు ఉంటాయి అక్కడ. మరి వాళ్ళ పొలాలు ఎందుకు ఇంకా బోర్లతో నడవాలి? మరి అక్కడ వార్దా ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు అడ్డుపుల్లు వేస్తే 2.5 ఏళ్ళ నుంచి ఒక్కనాడని అడిగిండా? ఎవరి కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి? మళ్ళీ ఒకసారి గెలవాలనే సోయి ఉంటే కేసీఆర్ కంటే అద్భుతంగా పరిపాలన అందించాలి. మాలాంటి వాళ్ళకు అసలు విమర్శించడానికి అవకాశం కూడా ఇవ్వద్దు, మీలాంటి వాళ్ళకు ప్రశ్నలు వేసే అవకాశం కూడా ఇవ్వద్దు. మరి ఎందుకు ఆ సోయి లేకుండా వ్యవహరిస్తున్నాడు? అంటే ఏది ముఖ్యం? ప్రభుభక్తి ముఖ్యమా లేదా ప్రజాస్వామ్యం ముఖ్యమా? అంటే తనకు గాడ్ ఫాదర్ లాగా తనను పెంచి పోషించి వాళ్ళ సీట్లో కూర్చోబెట్టిన ఆ ప్రభుభక్తి ఆయన లోపల కనబడుతూ ఉన్నది. మరి నన్ను ప్రజలు ఎన్నుకున్నారు కదా, నన్ను పిసిసి అధ్యక్షుని చేసిన వ్యక్తి వేరే కావచ్చు, దానికోసం డబ్బులు పంపి నన్ను సంతృప్తిపరిచిన వ్యక్తి వేరే కావచ్చు, గెలవడానికి సహకరించడానికి తన పార్టీ అభ్యర్థులనే నిలబెట్టని ఆ పరిస్థితి ఉండొచ్చు. కానీ ఎన్నుకున్న ప్రజలకు మొండి చేయి చూపడం అనేది, ఇచ్చిన హామీలను యథేచ్ఛగా ఉల్లంఘించడం కావచ్చు, కనీసం అమలు చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం కావచ్చు. మరి అమెరికాలో చెప్పి కూడా గొర్రె కషాయం నమ్మినట్టు ఈ ప్రజలు మోసం చేసిన నమ్ముతారని చెప్పి బహిరంగంగా వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత ఎన్నికలకు పోయింది ఆయన. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మరి అంటే ఆయన ఉన్నమాట ఓపెన్గా అన్నాడు ఆయన, మరి ప్రజలు ఆలోచించాలి కదా. అందుకే ప్రజల లోపల అస్తిత్వ సోయి అనేది ఇంకా పెరగాలి లేదనేది. అందుకే మీరు అన్నదానికి నేను నిజంగానే ప్రజల లోపల సోయిందంటే మరి నేనెందుకు అస్తిత్వ వేదిక పెట్టాలి, మీరెందుకు అందులో భాగస్వాములు కావాలి? ఆ సోయి ఉంటే మరి ఎందుకు అస్తిత్వ వేదిక ఎందుకు? మాలాంటి వాళ్ళం హాయిగా రామకృష్ణ అని మంచాల పడుకొని టీవీ చూసుకుంటూ కూర్చోరాదా? ఎందుకు ఇప్పటికి కూడా ఎందుకు ఒక్కొక్క మనిషిని కూర్చోబెట్టి మనకి అన్యాయం జరుగుతుందని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళ అస్తిత్వ సోయి గురించి మనం అందరూ కూడా ముందుకు రావాలి. రిటైర్డ్ అయిన వాళ్ళైనా ప్రొఫెసర్స్ అయినా ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ ఒకసారి మనం చూపెట్టాలి, యువకుల లోపల ఆ భావన కలిగించాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఒకవేళ నిజంగానే సోయి ఉన్నట్టయితే వాళ్ళ మళ్ళీ అట్లాంటి పాటలు రావాలి. ఈ బక్కా నరసింహులు లాంటి వాళ్ళ నోర్లు మూసే విధంగా
మళ్ళీ ఒక అందశ్రీ పుట్టుక రావాలి. అట్లాంటి ఆ భావ జ్వాల వ్యాప్తిలాగా మళ్ళొకసారి రగలాల్సిన అవసరం ఉన్నది. అంటే లగడపాటి రాజగోపాల్ కూడా ఉద్యమాలు కొంచెం చల్లబడ్డప్పుడల్లా రగిలించడం, అట్లాంటి మాటలు వ్యాఖ్యల వల్ల ఆయన బాగా బాగా ప్రొవోక్ చేశాడు. అంటే బహుశా ప్రకృతి అట్లాంటి వాళ్ళతో ఆ మాటలు మాట్లాడిస్తుందేమో. ఉండొచ్చు. ఇప్పుడు కూడా కొంచెం తెలంగాణ చల్లబడది. ఈయన ఈ బక్కా నరసింహుల మాటలతో మళ్ళొక్కసారి ఇది ప్రజ్వరిల్లుతుంది. శర్వణరాజు అన్నాడు వెనకట ఎప్పుడో, చల్లబడదు చల్లబడదు తెలంగాణ విప్లవాగ్ని, మళ్ళీ చెల్ల రేగుతుంది ఆగకుండా పోరుతుంది అని. ఎప్పుడో 60-50 ఏళ్ళ కింద రాసిన పాట అది. అట్లా ఈ తెలంగాణ పరుల ఆధిపత్యానికి, వలసాధిపత్యానికి గురైనప్పుడల్లా ఈ చల్లబడని తెలంగాణ మళ్ళీ ఇది ప్రజ్వరిల్లుతుంది. మా మనసుల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. మేము ప్రశాంతంగా కనబడుతున్నా కూడా ఈ అస్తిత్వం మీద జరుగుతున్న దాడి మా తల్లి మీద జరుగుతున్న దాడిలాగానే మేము భావిస్తామని చెప్పి మరొక్కసారి తెలంగాణ యువకులు కానీ మేధావులు కానీ గర్జించాల్సిన అవసరం వచ్చింది. కానీ ఇక్కడ ప్రజలు నిత్య జీవిత సంఘర్షణ ఒకవైపు ఉంటుంది, బతుకు పోరాటం. రెండవది ప్రపంచీకరణ ప్రభావాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరం ఎటు 100 కిలోమీటర్లు విస్తరించి మహానగరం అయిపోయింది. ఆ భావన తమది అనే భావన జనంలో ఉంటుంది, ఇంకా నిలబడుతుంది, సజీవత అని మీరు అనుకుంటున్నారా? తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 96-97 నుంచి 2001 దాకా రోజు విన్నాను ఇట్లాంటి మాటలు. నేను హైకోర్టుకు పోయి లాయర్స్ కొంతమందిని ఆ వరండాల్లో నిలబడి మళ్ళీ ఒకసారి తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ చేద్దాము అంటే, నువ్వు మంచి ప్రాక్టీస్ ఉన్నది నీకు, ఈ చచ్చిందని జీవగంజి పోస్తే లేచి కూర్చుంటుందా? 69లోనే చచ్చిపోయింది తెలంగాణ, ఇప్పుడెక్కడ లేస్తుంది? ఎంతోమంది ప్రయత్నం చేశారు, ఎవరు ఏం చేయలేకపోయిన్లు, నువ్వెందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటావు అని చెప్పి నన్ను అన్న ఆ అడ్వకేట్సే ఆ ఉద్యమంలో ముందు వరుసలు నిలబడ్డారు. తర్వాత అంటే అంటారు, అప్పుడు కూడా అన్నారు, విద్యార్థులంతా కెరీర్ బిల్డింగ్లో ఈ నారాయణ చైతన్య ఇట్లాంటి వాటికి బందీలు అయిపోయిన్లు, వాళ్ళ ఉద్యోగాల కోసం అమీర్పేట ఇవాళ లేదు, అశోక్ నగర్ ఇవాళ లేదు, అప్పటి నుంచే ఉన్నాయి. వీళ్ళంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో బిజీగా ఉన్నారు, వీళ్ళతో ఎక్కడొస్తారు తెలంగాణ? వాళ్ళు రాంది విద్యార్థులు రాకుండా తెలంగాణ తెస్తారా మీరు? ఈ ఉద్యోగులందరూ కూడా వాళ్ళ జీతపత్యాల కోసం వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తారు, కానీ వాళ్ళు ఇటువంటి వెనకట 69 అనుకుంటానవా? సో అప్పుడు ఆ రోజు పిలిపిస్తే వేల మంది కదిలిండ్లు, సహాయ నిరాకరణ చేసిండ్లు. కేఆర్ అమోస్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు పిలిపిస్తే, స్వామినాథన్ లాంటి వాళ్ళు. మరి ఇటువంటి మాటలన్నీ విని మేము చల్లబడలే. జయశంకర్ సార్ మాకు ఎప్పుడు, జాదవ్ గారు, జయశంకర్ గారు, పాశ్చమ్య ఆదిర్ లాంటి వాళ్ళు, మా గద్దరు ఎప్పుడు మాకు ధైర్యం చెప్తూనే వచ్చింది. అనేటోళ్ళు అంటుంటారా మనం చేసేది చేసుకుంటూ పోతూనే ఉండాలి. జయశంకర్ అని నన్ను చల్లబడ్డా. ప్రతి ఒక్కరికి ఒక్కడొచ్చి కూర్చున్న తెలంగాణ గురించి గంటల కొద్ది చెప్పేటోడు. చెప్పిన ఒకసారి నేను మీకు బహుశా గుర్తుందో లేదో, ఇబ్రాహీంపట్నం పోయినాం, హై స్కూల్లో మీటింగ్ పెడదామని చెప్పి అంటే నేను సార్ని తీసుకొని ఎండల పోయిన అక్కడికి మార్చి నెల అనుకుంటా. పోతే పిల్లలంతా రెడీగానే ఉన్నారు వినడానికి, కానీ అక్కడ స్కూల్లో పెట్టొద్దని చెప్పారు, మీటింగ్ ఇక్కడ పెట్టొద్దు అని చెప్పారు. జయశంకర్ సార్ వస్తుండని చెప్పినా కూడా, సార్ మాకు ఇబ్బంది అవుతుందని హెడ్ మాస్టర్ వద్దన్నాడు, భయపడ్డారు. వద్దన్న తర్వాత సార్ ఓ పిల్లోడు ఉండి మా రూమ్లో పెడదాం సార్, ముందైతే మీరు పోండి అని చెప్పి మమ్మల్ని ఆ కారులో పిల్లోడిని ఇచ్చి మమ్మల్ని పంపించాడు. ఇవాడు నానా కష్టాలు పడ్డాడు, గంట అయినా రాడు. తర్వాత ఒక 4గురిని తీసుకొని వచ్చాడు. ఏమైందంటే ఎవరు వస్తలేరు సార్, అక్కడ పెడితే వచ్చేటోళ్ళు, ఇక్కడికి ఎవరు వస్తలేరు అంటే, ఉన్నారు కదా 4 అంటే, ఈ 4 ఉన్నారు సార్, మళ్ళీ రోజు పెట్టుకుందామంటే నేను కూడా అన్నా జయశంకర్ సార్ను, సార్ ఈ 4 పిల్లలకి ఏం చెప్తాం, వాళ్ళు కూడా 8వ తరగతి ఏమో చదువుతారు, చిన్నపిల్లలు 10వ తరగతి వాళ్ళు కూడా రాలే. అంటే ఈ 4లో ప్రకాష్ ఉండవచ్చు కదా, ఒక జయశంకర్ ఉండవచ్చు కదా. ఇప్పుడు నువ్వు కూడా చిన్నప్పుడు గింతున్నప్పుడే కదా ఇన్నది తెలంగాణ అంటే ఏందో. సిద్ధులని మా ఊరికి వచ్చిండు, వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో స్టూడెంట్ లీడరు. అప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకు నాయకుడు. నేను 7వ తరగతి పరీక్షలు రాయలేదు అప్పుడు, ఉద్యమం కదా. ఆ సెలవులలో నేను ఇంట్లో ఉన్నా, మా ఇంట్లోనే మీటింగ్ పెట్టాను, పల్లెటూరు. ఆయన ఒక గంట సేపు మాట్లాడి తెలంగాణకి ఎట్లా న్యాయాలు జరుగుతున్నాయి ఏంది అని, రోమాలు నిక్కబొడిచేది.
అదంతా మైండ్లో స్థిరపడ్డది కదా. మరి నువ్వు నేనోసార్లు చెప్పిన జయశంకర్ సార్కి, అప్పుడు విత్తనం వేసిండు సార్ మా సిద్ధుల్ మాస్టర్ ఎక్కడున్నాడు అప్పుడు నాకు తెలియలే. తర్వాత భద్రాచలంలో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండడం తర్వాత తెలిసింది. అక్కడ పోయి కలిసిన రిటైర్ అయ్యాడు. తర్వాత ఉద్యమంలో ఉన్నాడు, మలిదాస్ ఉద్యమంలో. అయితే ఆయన ఆయన 7వ తరగతిలో ఉన్నప్పుడు వేసిండు సార్ ఇక్కడ అని చెప్పిన నేను. నువ్వే అన్నావు కదనే, మరి వీళ్ళకి మనం వేయకూడదా? వీళ్ళ దానికి జయశంకర్ రాడని నువ్వు చెప్తావా? చెప్పగలుగుతావా? కూర్చోబెట్టి 2 గంటలు చెప్పిండు వాళ్ళకు. హ్మ్. ఆ, అంటే ఆ ఓపిక కావాలి. అట్లాంటి మహనీయులంతా ఒక్కొక్కరు అట్లా కష్టపడ్డారు కాబట్టి ఇవాళ తెలంగాణ ఈ స్థాయికి వచ్చింది. గద్దర్ అలవోకగా రాసిండు ఆ పాటలు. ఎంత కష్టపడ్డారు అనుకుంటున్నావు? అమ్మ తెలంగాణమా, ఆకలి కేకల గానమా, నన్ను గన్న నా తల్లి తెలంగాణ, ఈ ఇంత పుస్తకాలు తీసుకుపోయి మోసుకపోయి ఇన్నయ్య మన పాశం యాదగిరి గెస్టీర్స్ ఇచ్చి తెలంగాణలో ఏ నదులు ఉన్నాయి, ఏ నదిలో పాడితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది, ఇవన్నీ గోదావరమ్మ గొడ్రాలు అయిపోయిందని రాసిండంటే వాటికని రాసిండా? ఆ గెజిటీర్స్ అని ఇచ్చిండ్రు వాళ్ళు. ఇన్నయ్య దగబడ్డ తెలంగాణ వాటికనే వేసిండా? ఎంత కష్టపడ్డాం. అట్లా ఒక్కొక్క ఆర్టికల్ కోసం నేనైతే మొత్తం నదుల మీద ప్రయాణం చేసి వచ్చిన నీళ్ళ గురించి తెలుసుకోవడానికి. మొత్తం ఇరిగేషన్ ఇంజనీర్లు అందరితో కూర్చున్నా. అంటే భావజాల వ్యాప్తి దానంతటది రాదు, దాని వెనకాల కఠోరమైన శ్రమ ఉంటుంది. ఆ చెప్పే మాటల్ని కూడా కేసీఆర్ గారు అలవోకగా మాట్లాడరు. ఒక్కొక్క డైలాగును ఫ్రేమ్ చేసుకోవడానికి చాలా రోజులు కష్టపడతాడు ఆయన. మా అందరితో మాట్లాడేవాడు, ఇట్లా అంటే బాగుంటుందా, జనంలోకి పోతుందా, ఇది ముందు మా దగ్గరనే రిహార్సల్ స్టార్ట్ అయ్యేది. ఓ రోజు ఎన్నికల బయలుదేరినాం, ప్రకాష్ ఇవాళ ఎన్నికలనే ఇట్లా మాట్లాడదాం అనుకుంటున్నా, మున్సిపల్ ఎన్నికలు. నేను ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాడిని, నేను చస్తే ఈ గడ్డ మీదనే నన్ను బొందబెడతారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తామన్న వాళ్లకు ఈ గడ్డ మీద నాకుండే ప్రేమ మమకారం ఉంటుందా అని చెప్పి ఒక డైలాగు విసిరితే జనం లోపల సూటిగా గుండెలోకి చొచ్చుకపోయేది. అది చాలా ఫేమస్ డైలాగ్ ఇది, కదిలిపోయారు జనాలు. కదిలిపోయింది. అవును. తర్వాత ఈ ఒక్కొక్క డైలాగు, ఇప్పుడు మన తల్లికి 4 కొడుకులు ఉంటారు, వాళ్ళ మధ్య విభేదాలు ఉంటాయి, మాట్లాడుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక రాజకీయ పార్టీలో ఉంటారు, ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. కానీ తల్లి మీద చేయబడ్డప్పుడు నలుగురు ఒక్కటై వాళ్ళ చేయిని నరికేస్తారు, ఎదిరిస్తారు. ఇది మన తెలంగాణ తల్లి దుస్థితి. అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ తల్లిని కాపాడుకోవడానికి రావాలి. ఒకసారి మన తెలంగాణ మనకు వచ్చినాక ఎవరి దుకాణం వాళ్ళని పెట్టుకుందాం అంటే ఇవన్నీ డైరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. బాగా బాగా ఆ మాటలే కదా. ఆయన రాజశేఖర రెడ్డి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా కరీంనగర్లో 2 లక్షల ఓట్లతోని ఒక్క ఎమ్మెల్యే లేకుండా ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీ గెలిచిండు కదా. అంటే భావజాల వ్యాప్తికి ఇదంతా అసోయి కల్పించిందే ఇటువంటి మాటలు, ఇటువంటి పాటలు, లిటరేచరు. ఇవన్నీ మళ్ళీ ఒకసారి ఈ అస్తిత్వ సోయి అనేది కలగకపోతే ఇప్పుడు వచ్చిన తరానికి ఏం తెలుస్తుంది, ఆ కష్టం ఏం తెలుస్తుంది, ఎందుకు తెలంగాణ కోసం పోరాడిలని. ఆల్ఫా టీమ్ అట, బీటా టీమ్ అట. ఆల్ఫా బీటా అంటే 96 తర్వాత పుట్టిన వాళ్ళంతా జడ్జి, 2014 తర్వాత పుట్టిన వాళ్ళంతా ఆల్ఫా టీం, మొన్న పుట్టిన వాళ్ళంతా బీటా టీం. వాళ్ళు కూడా రాజకీయ అవకాశం ఇస్తా అంటున్నారు. అదే కదా. అంటే ఈ ఆల్ఫా టీములు, బీటా టీములు, ఈ జెన్జీలు, వాళ్ళకి ఏంటంటే ఈ తెలంగాణ సోయి కలగాలి, తెలంగాణ అస్తిత్వ సోయి కలగాలి. ఇది కలగడానికి ఇటువంటి అకేషన్స్, బక్కాని నరసింహులు కానీ, ఆనాడు లగడపాటి రాజగోపాల్ మాట్లాడిన మాటలు కానీ, ఇవి అగ్నికి ఆజ్యాన్ని పోస్తాయి అంటాం కదా, ఒక కార్చిచ్చులాగా రగిలిస్తాయి. అందుకే ఇవాళ ఈ నిప్పురవ్వలే దావానలం కావాలి. వీళ్ళ మాటల ద్వారా కలిగే సెగ ఇవాళ యూత్ను కదిలించగలగాలి. ఆ జిరపురుల పార్టీకి ఎట్లయితే 2 కోట్ల మంది వచ్చారో ఈ భావజాల వ్యాప్తి కూడా అట్లా వెళ్ళిపోవాలంతే. కానీ నిజంగా దాని వెనుక ఒక మామూలు ఒక పొంగులాగా వచ్చి పోయింది ఉందా, లేకపోతే గూడు కట్టుకున్న ఆవేదన ఉన్నదా? చూసే వాళ్ళకు అందులో ఉండే అసంతృప్తి, ఒక దాని పర్యవసానంగా వచ్చే ఒక ఏమంటాం, ఒక మహోజ్వల పోరాటం అనేది కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు ఒక నిరాశ ఉండే, యూత్ అసలు పట్టించుకుంటలేరు, మీరు అనుకున్నట్టే మేము కూడా అనుకున్నాం. కానీ ఒక్క సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడిన మాటలకే 2 కోట్ల మంది రగిలిపోయిన్లు అని అంటే
భారతదేశ భవిష్యత్తు ఈనాటి ఈ ఆల్ఫా టీం కావచ్చు, జెన్జీ కావచ్చు, వీళ్ళ చేతుల్లో భద్రంగా ఉంది. వీళ్ళు శ్రీశ్రీ అన్నట్టుగా ఈ పావన నవజీవన బృందావన నిర్మాతలు అవుతారు వీళ్ళు. పోనీ అని పాత యుగపు పోకడలు సహించరు. అంతేగాని వీళ్ళు తాతగారి, బామ్మగారి భావాలకు దాసులు కాదు అనేది ఒక ఆశ అనేది అంతరించిపోకుండా ఇంకా రెపరెపలాడే విధంగా ఈ జిరపురుల పార్టీకి సంబంధించిన ఉదాహరణను మనం చూడొచ్చు. ఒక భద్రత ఉంది, యువతరం ఆలోచిస్తూ ఉంది. ఆవేశాన్ని ఈ రకంగా వాళ్ళ ధిక్కార స్వరాన్ని ఈ పార్టీ పేరుతోని వాళ్ళు సోషల్ మీడియాలో మనం చూపెట్టగలిగారు. సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అనేది ఇంతకంటే గొప్ప ఉదాహరణ లేదు. సోషల్ మీడియా అనేది నెగ్లెక్ట్ చేయాల్సింది కాదు. దాన్ని సరిగ్గా వాడుకుంటే అదొక పాశుపతాస్త్రానికంటే కూడా ఒక బలమైన అస్త్రము అనేది ఈ పార్టీకి కేవలం ఒక 5-6 రోజుల్లో ఏదైతే 20 మిలియన్ సభ్యత్వం వచ్చిందో అదొక పెద్ద ఉదాహరణ. ఊహకందని పరిణామం. ఊహకందని పరిణామం, దాన్ని నెగ్లెక్ట్ చేయలేని పరిణామం. ఏదో ట్విట్టర్ ఖాతాలు రద్దు చేసినంత మాత్రాన ఇది పోదు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని సుబ్బారావు పానిగ్రాహి చెప్పింది ఇవాళ పర్ఫెక్ట్గా మనకు కనబడ్డది. ట్విట్టర్ ఖాతాలు ఆపితే ఆగదు ఇది అని. ఎందుకంటే అసంతృప్తి జ్వాలను ఎట్లా ఆపగలుగుతావు నువ్వు? 13వ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఉద్యమకారులుగా తెలంగాణ ఉనికి అస్తిత్వం బలంగా ఉండాలని కోరుకునే ఒక నాయకునిగా, పౌరునిగా మీరు తెలంగాణ ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటి? తెలంగాణ ప్రజలు ఎట్లా మసులుకోవాలని మీరు సూచన చేస్తారు? ఒకటి, అందరి ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు, రకరకాల ఏజ్ గ్రూప్స్లలో ఉంటారు. ఇప్పుడు శ్రీశ్రీ ఎప్పుడో 64లో పాట రాశాడు, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటు అన్నాడు. సరిగ్గా తెలంగాణ ఇవాళ అదే దశలో ఉంది. తెలంగాణ తేవడమే ఒక జీవిత లక్ష్యం అనుకున్న మేము తెచ్చిన తెలంగాణను తేవడం కంటే ఎక్కువగా కష్టపడి దీన్ని కాపాడుకోవాలి. ఈ ఫలితాలను మనము భద్రపరచుకోవాలి. ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవడానికి ఇంకా కష్టపడాలి అనేది ఇప్పుడు తెలిసి వచ్చింది. ఎందుకంటే ఆ 9.5 సంవత్సరాల్లో సరే ఏదో కేసీఆర్ గారు కొంతమందిని పట్టించుకోవట్లేదు, ఉద్యమకారులను పిలవట్లేదు, మాట్లాడట్లేదు అని ఇట్లాంటి అసంతృప్తి ఉన్నా కూడా సంక్షేమం పట్ల కానీ అభివృద్ధి పట్ల కానీ ఆయన చేస్తున్న వాటిని చూసి చాలా గర్వంగా ఉండేది. భారతదేశంలోనే ఎక్కడనో అట్టడుగున ఉన్న తెలంగాణను ఒక్కొక్క రంగంలో పైకి తీసుకొస్తున్నాడు అని చెప్పి ఒక నమ్మకము, ఒక సంతోషము. మనం అన్నది సాధించి చూపెట్టాం. బట్టలు వేసుకో కరెంటు తీగల మీద అని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డికి 6 నెలల ఆ తీగల మీద ఎప్పుడూ ఆగిపోని కరెంటును ప్రసరింపజేసి ముట్టుకుంటే షాక్ తగిలేటట్టు చేయగలిగినాం మనం. అంటే ఒక గర్వం ఉండేది, కొంచెం వ్యక్తిగతంగా అవమానాలు ఉండేది. బట్ తెలంగాణ కోసం కదా మనం పనిచేసింది, నా కోసమో నీ కోసమో కాదు కదా. నీకు అవమానం నాకు అవమానం జరిగినంత మాత్రాన మనం తెలంగాణ కోసం మనం ఆశించిన ఆ కళలు, ఆ స్వప్నాలన్నీ నిజమవుతున్నాయని చెప్పి ఒక గొప్ప సంతోషం ఉండేది. ఏదో ఒక పంచాంగ శ్రవణం చెప్పినప్పుడు లాభము నష్టము పర్సెంటేజ్లలో ఆదాయ వ్యయాలు పర్సెంటేజ్లు చెప్పినట్టు సరే ఒక 4-5% నష్టం మనకు అనిపించిన, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడనో గాయపడుతున్నది, ఆత్మాభిమానం దెబ్బతింటుందని అనిపించినా కూడా ఇది నా ఆత్మే కదా, నేను తట్టుకుంటానులే, ప్రజల కోసం నన్ను నేను భరిస్తానులే అని చెప్పి ఎవరు పర్ఫెక్ట్ ఉండరు ఈ ప్రపంచంలో అని చెప్పి కేసీఆర్ గారిని వేరే రకంగా చూడకుండా ఆయన చేసిన మంచి పనులనే చూసి అభిమానించినాం. ఇప్పటికే అభిమానిస్తాం, ఎప్పుడూ అభిమానిస్తాం. కేవలం తెలంగాణ తెచ్చినందుకే కాదు, తెచ్చిన తెలంగాణ నిలబెట్టినందుకు. కానీ ఇవాళ జనరేషన్ సోషల్ మీడియాలో ఇవాళ ఎవరైతే బాగా యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ తెలియట్లేదు. దాన్ని మనము వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా, ఇప్పుడు ఒక్కోసారి నాకు అసలు ఆరోగ్యం సహకరించకున్నా కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నేనే మీకు ఫోన్ చేస్తా, బుచ్చన దీని మీద మాట్లాడితే బాగుంటుంది, రాంగ్ పోతున్నది అని. అంటే ఎందుకు శక్తినంతా కూడగట్టుకొని మీ ముందుకు వచ్చి కూర్చుంటాము అని అంటే ఈ తరానికి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పగలగాలి. వాళ్ళకు మాలాగా అనుభవం లేదు ఆలోచించడానికి. మరి ఇంత కష్టపడ్డ వాళ్ళం ఒకసారి అనిపిస్తుంది, తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు చేసుకున్నారు కదా, మనం బతికే ఉన్నాం కదా. వాళ్ళు ఏం ఆశించి చనిపోయినలు? వాళ్ళ ఆశలు నిలబెట్టడానికి మనం
ఆఖరి శ్వాస దాకా ఊపిరి ఉన్నంత వరకు, గొంతులో మాట వచ్చినంత వరకు ఎందుకు చేయకూడదు అనిపిస్తది. ఇవాళ వాస్తవంగా నాకు అస్సలు ఒంట్లో శక్తి లేదు. చాలా నీరసంగా ఉన్నది. కానీ తప్పదు. ఆవిర్భావ దినం రాబోతున్నది. ఓ మెసేజ్ ఇవ్వాలి. ఆ దాడి జరుగుతుంది అస్తిత్వం మీద. ఈ దాడిని ప్రతిఘటించే విధంగా వాళ్ళకు ఒక సందేశాన్ని ఇవ్వాలి. వాళ్ళ లోపల కనీసం ఈ భావనను కలిగించాలి. అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అన్నప్పుడు అది మా బాధ్యత. ఇవాళ ఎప్పుడూ లేనంత దాడి జరుగుతున్నది. సమైక్య రాష్ట్రంలో కూడా బహుశా ఇటువంటి మాటలు మనం వినలేదు. ఒక యనమల రామకృష్ణుడు ఎప్పుడో 30 ఏళ్ల కింద మాట్లాడిండు. అదే విషయాన్ని కేసీఆర్ చెప్పినా, టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పినా, తెలంగాణ ఉద్యమకారులు చెప్పినా ఆ యనమల రామకృష్ణుడినే కోటి చేస్తారు. కానీ ఇవాళ ఎక్కడో మన తెలంగాణలో మారుమూల పల్లెల్లో పుట్టిన ఒక దళిత బిడ్డ అన్యాయం అది. ఇట్లా మాట్లాడడం అనేది ఎంత బాధ చాలా అనిపిస్తుంది. చాలా బాధాకరమైన విషయం. అందుకే ఇవాళ చీఫ్ జస్టిస్ ఒక తప్పు మాట మాట్లాడినందుకు ఎట్లయితే ఆగ్రహవేశాలు, నిరసనలు వ్యక్తమైనాయో అదే స్థాయిలో ఇక్కడ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇవాళ కాకపోయినా రేపైనా ఇటువంటి వాళ్ళకు ఇట్లా మాట్లాడినందుకు బుద్ధి చెప్పే ప్రజలు ఉంటారు. డెఫినెట్గా ఏంటంటే వాళ్ళ లోపల ఇప్పుడు లోపలనది ఆ అగ్నిపర్వతాలు లోపల బద్దలవుతున్నాయి. అది బయటికి రావాలి. ఏదో ఒక రూపంలో నిరసన తెలపాలి. సో ఇప్పుడేంటంటే మన లక్ష్యాలను మీరు అన్నారు కాబట్టి మన ముందున్న కర్తవ్యాలు ఏంది లక్ష్యం, డెఫినెట్గా ప్రభుత్వం ముందు ఒక ఆల్టర్నేట్ మోడల్ అనేది పెట్టి ప్రజలను ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. మేము ఆశించిన డెవలప్మెంట్ మోడల్ ఇది కాదు. కేవలం మీరు పెన్షన్లు ఇచ్చి లేకుంటే చాలని ఆ రైతు బంధు, రైతు భరోసాలు ఇచ్చి మీరు ప్రజల నోళ్ళు మూయాలని చూస్తున్నారు. ఇది కాదు అసలు. మాకు ఇగో ఈ రంగాలల్లో ఇంకా మిగిలిపోయిన లక్ష్యాలు ఇవి ఉన్నాయి. అది కేసీఆర్ చేస్తాడా, ఇంకోరు చేస్తారా కాదు. ప్రభుత్వం అనేది ఎప్పుడు నిరంతరం ఉంటుంది. ఇవాళ సీట్ల కేసీఆర్ ఉండొచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఇంకోరు ఉండొచ్చు. కానీ తెలంగాణ సాధించిన తర్వాత ఒక దశ, ఒక దిశ, ఒక గమనం, ఒక గమ్యం ఇది అని చెప్పగలగాలి. ఇవాళ ఏమైందంటే అందరి లోపల మౌనమే కనబడుతూ ఉంది. సరే ఎవరైనా కదిలించినప్పుడు మొన్న మేము అస్తిత్వ వేదిక పెట్టిన రోజు 150 మంది వస్తారనుకుంటే 400 మంది వచ్చారు. అంటే అది దేనికి సంకేతం? అంటే యువకులు సిద్ధంగా ఉన్నారు, ఉద్యమకారులు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి అస్త్రాలు అందించాలి. వీళ్లకు ఏం చేయాలనో ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఇగో ఇప్పుడు అది కావాలి. కేవలం విమర్శించడానికో రేవంత్ రెడ్డిని తిట్టడానికో కాదు. మాకు ఇది కావాలి. అప్పుడు ఎట్లయితే మా భూములు మాకే, మా నీళ్లు మాకే, మా ఉద్యోగాలు మాకే అనేది గర్జించినాము, ఇప్పుడు కూడా అదే మాకు ఇది కావాలి, ఇది మాది, మేమెంతో మాకంత అని బీసీలల్లో ఒక చైతన్యం వస్తున్నది. అది కేవలం కుల చైతన్యం వరకే ఆగిపోకూడదు. అది ఈ అస్తిత్వ చైతన్య ప్రతీకగా మారాలి. అందుకోసం ఏంటంటే మీడియా కావచ్చు, మనలాంటి ఉద్యమంలో అన్నిటినీ త్యాగం చేసి కూడా పాల్గొన్న వాళ్ళం ఉన్నాం. ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు ఎట్లాగో వాళ్ళు లేరు. బట్ వాళ్ళ ఆశయాలు మిగిలే ఉన్నాయి. వాళ్ళ స్వప్నాలు ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి వాటి కోసం మనం ఏంటంటే మళ్ళీ ఉద్యమాలన్నిటివి రావాలి. సమస్యల ప్రాతిపదికగా రావాలి, ఆశయాల స్వప్నాల ప్రాతిపదిక కూడా రావాల్సిన అవసరం ఉన్నది. ఒక గొప్ప సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అదేంటంటే మాకు ఎవరిది అవసరం లేదు, మాది మాకుంటే చాలు. మేము ఎవరి తెరువు పోం, మా తెరువుకి ఎవరైనా వస్తే మేము ఊరుకోం. దాన్నే మనము సందర్భానికి తగ్గట్టుగా మన సంస్కృతిలో ఉన్న ఒక విశిష్టతని, ఒక గొప్పతనాన్ని, ఒక పోరాట ఇప్పుడు ఏ గడ్డ మీద ఇటువంటి పోరాటాలు జరగలేదు. భారతదేశం మొత్తంగా చూసినా కూడా నిరంతర పోరాటాలు 100 సంవత్సరాలు విఫలమైన తర్వాత కూడా కొత్త శతాబ్దిలో మొదటి పోరాటాన్ని విజయవంతం చేసుకున్న ఉజ్వలమైన చరిత్ర మనది. కాబట్టి ఇక్కడ నిరాశ నిస్పృహతో చెతికిలబడరు. ఫలితాలు సాధించినంత మాత్రాన సంతృప్తిని పొంది చల్లబడరు. వాళ్ళు అనుకున్న స్వప్నం పూర్తయ్యేదాకా. కాకపోతే డైరెక్షన్, లీడర్షిప్ చేయబట్టి నడిపించేవాడు కావాలి. నడవడానికి సిద్ధంగా ఉంటారు జనం. ఏం కావాలనో వాళ్ళకి తెలుసు. కానీ దాన్ని గొంతు లోపలనే నొక్కేసే ప్రయత్నాలు ఉంటాయి. అది గొంతు దాటి బయటికి రావాలి. అందుకే ఈ 13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం ప్రజలకు అంకితం చేయాలి. ప్రజల ఆకాంక్షలను మరొకసారి వినిపించాలి. ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవాలు నడుస్తున్నాయి. ఆస్ట్రేలియాలో పెడుతున్నారు, న్యూజిలాండ్లో పెడుతున్నారు, ఈ ఆవిర్భావ దినం మలేషియాలో పెడుతున్నారు. ఇటు చూస్తే అమెరికాలో చాలా రాష్ట్రాలల్లో ఆవిర్భావ దినం జరుపుతున్నారు.
అక్కడంతా వాళ్ళ ఎజెండా ఇది కావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటివరకు ఏం సాధించాం, ఇక ముందు ఏం సాధించాలి, జరిగింది సమీక్షించుకోవాలి, జరగబోయేది ఒక ఎజెండాగా ముందు పెట్టాలి. అది కేవలం ఒక డల్లాస్లో జరిగితే డల్లాస్ వరకే పరిమితం కావద్దు. అది ప్రజాభవన్కి రావాలి, అది రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కి రావాలి, ఆ సెక్రటేరియట్ తలుపు తట్టాలి. కనీసం వాళ్ళు ఒక తీర్మానాలు చేస్తేనే పంపాలి. ఈ పాలన గాడి తప్పుతున్నది. అక్కడన్నది ఎవరన్నా కావచ్చు, ఏ పార్టీ అన్నా కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు ఇది కావాలి. ఇది మా అస్తిత్వం. మా అస్తిత్వం మీద దాడి జరుగుతూ ఉంది. ఇంకోసారి సహించము. మీ వాళ్ళని మీరు కంట్రోల్ చేసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఈ పాటికి ఒక 100 ఉత్తరాలు రావాలి, 100 మెసేజ్లు రావాలి డైరెక్ట్ ఆయన ఫోన్లలో కానీ, వాళ్ళ పార్టీ నాయకుల ఫోన్లలో కానీ. ఇటువంటిది ఇంకోసారి సహించం, మీరు ఖండించండి, అతనితో క్షమాపణలు చెప్పియండి అని చెప్పేసి. ఇప్పుడు మొన్న పార్లమెంట్లో కర్ణాటక ఎంపీ తెలంగాణను పాకిస్తాన్తో పోల్చినందుకు క్షమాపణలు చెప్పించారు కదా. మరి బక్కాన్ నరసింహతో చెప్పలేము మనం? చెప్పించాల్సిందే. మన శక్తి ఏమన్నా ఉడిగిపోయిందా? అదే కావాలి ఇవాళ. ఒక ఆల్టర్నేట్ మోడల్ తెలంగాణకు. కేసీఆర్ వదిలేసిన ఏవైతే అసంపూర్తి లక్ష్యాలు అవి సాధించే దిశగా ఆ ప్రెజర్ అనేది బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం పెట్టినటువంటి అస్తిత్వ వేదికలు అది ఊరూరా రావాలి, ఆ చైతన్యం ఊరూరా వ్యాపించాలి. ఇప్పుడు కాలేజీలల్లో ఎక్కడ చూసినా విద్యా సంస్థలల్లో రాజకీయాలు అంటే కనబడతలేవు. అది ఒక పెద్ద తప్పది, ఒక పెద్ద లోపం. కేవలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో లేదా జేఎన్యూలో ఇట్లాంటి కానీ ఎన్నికలు జరుగుతున్నాయి. విద్యార్థులు రాజకీయాలు తప్పకుండా పరిశీలించాలి. ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేకపోయినా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. విద్యార్థి సంఘ రాజకీయాలు ఏవైతే ఉంటాయో అవే వారిని లీడర్స్గా తయారు చేస్తాయి. ఇవాళ లీడర్షిప్ ఎక్కడి నుంచి వస్తున్నది? కాలేజీల నుంచి వస్తలేదు. ఇవాళ 10th క్లాస్ డ్రాప్ అవుట్స్, ఊళ్ళల్లో ఉన్న యువకులు, వాళ్ళ నుంచి వస్తుంది లీడర్షిప్. అది కాదు కదా. విద్యార్థులు నవసమాజ నిర్మాతలు రా అంటే నువ్వు విద్యార్థులను కోళ్ళ ఫారాలలో కేజెస్లలో కోళ్ళను పెట్టినట్టుగా పెడితే ఎక్కడి నుంచి తయారవుతారు నవసమాజ నిర్మాతలు? యూత్లో కూడా కేవలం ఈ బానిస భావాలను పట్టుకొని ఈ నాయకుని వెనుక ఆ నాయకుని వెనుక ఏటే చెప్తారు తెలుసా? నేను మల్లారెడ్డి మనిషిని తెలుసా నీకు? అంటే నీకు లేదా వ్యక్తిత్వం? నువ్వు ఎవరి మనిషివి కాదా, నువ్వు మనిషివి ఫస్ట్. నీకు నువ్వు నిలబడు. మల్లారెడ్డిని లీడర్ కావచ్చు, నువ్వు మల్లారెడ్డి మనిషివి కాదు. ఇవన్నీ పోవాలి. ఇటువంటి ఆ భావజాలం అనేది మనం విద్యార్థుల్లో యువకుల్లో తీసుకురావాలి. అదే ఇవాళ ఆవిర్భావ దినం సందర్భంగా మనం మళ్ళొకసారి పునరంకితం కావాలి. సాధించిన లక్ష్యాలను భద్రపరచుకోవడానికి, అసంపూర్తిగా ఉన్న లక్ష్యాలను సాధించుకోవడానికి. సార్ థ్యాంక్ యూ సార్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడుకున్న కొన్ని విషయాలు, సుదీర్ఘ పోరాటం అనంతరం సాధించుకున్న ఒకానొక లక్ష్యం, అది తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చిన పోరాట ఫలితం. దీన్ని కాపాడుకోవాలి, ముందు తరాలకు అందించాలి. తో పాటుగా తెలంగాణ సమాజం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సోయిని మరవద్దని వారు చేస్తున్న సూచన ఇది. థ్యాంక్ యూ.